ఫిట్నెస్ అని తొక్కి నారదీసిన వాళ్ళు అండి వీళ్ళంతా. అవును. తొక్కి నారదీసిన వాళ్ళు. ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి. అంతకుముందు ఏమైనా కొత్తగా వచ్చారా, ఆకాశం నుంచి పుట్టుకొచ్చిన ఆఫీసర్, లేకపోతే వేరే దేశాల నుండి తెచ్చిన ఆఫీసర్లా? కాదే. అదే సురేంద్రబాబు, అదే డిటి నాయక్, అదే సుదీప్ లక్టకి, అదే కేఎస్ఎన్ మూర్తి, అదే సీతారామాంజనేయులు, ఇట్లాంటి వాళ్ళందరూ ఎట్ట చేయగలిగారు? ఎలా సజ్జనారులు ఎట్లా చేయగలిగారు వీళ్ళందరూ? అంటే ఆ రోజు చేయగలిగినటువంటి వాళ్ళు వాళ్ళు చేయలేరా? ఇవాళ ఉన్న పోలీసు అధికారులు చేయలేరా? వీళ్ళందరికీ ధైర్యం చాలదా? గవర్నమెంట్ ఎవ్వడు మన పార్టీ వాడైనా సరే లోపల ఏం చెప్పాలి. నాకు బాగా గుర్తు, ఇదివరకు గనక తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోలీస్ స్టేషన్కి వెళ్తే 95 నుంచి 2004 మధ్యలో నేను చూసింది. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాడని పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేది. పోలీసులు టీడీపీ సిటీ ప్రెసిడెంట్ నోటీసులో పెట్టాలి. పెడితే వెంటనే ప్రెసిడెంట్ ఫోన్ చేసి అడుగుతాడు, నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికని. చెప్పారు ఇంకో పార్టీకి తెలియదు, నిన్ను ఎవడెళ్ళమన్నాడు, ఓ నేరస్తుని నిన్ను ఎవడు కాపాడమన్నాడు అని అడిగేవాళ్ళు. అట్లాంటి స్టేజీ నుంచి ఇప్పుడు డైరెక్ట్ గా పోలీసులు ఎదురుగుండానే తలకాయలు పగల కొడతారు, పోలీసులు ఎదురుగుండానే వాహనాలు ధ్వంసం చేస్తారు. వెంటనే ఏం తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేయలేదా, లేకపోతే చంద్రబాబు ఇంటి మీద అది తప్పనే కదా చెప్పింది. ఆ రోజున పోలీసులు చోద్యం చూసారనే కదా చెప్పింది. అందుకనే కదా జనం దించేసింది. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది? ప్రభుత్వాలు మౌనంగా ఉండమని అధికారులకు చెప్పాయా, లేదంటే ప్రతీకార రాజకీయంలో ఒక భాగంగా ప్రభుత్వాలు సైలెంట్ గా ఉంటే అధికారులు కూడా మౌనం వహించాల్సి వస్తుందా? పోలీసులకి తమ డ్యూటీ కాదు, తమ పదవి ముఖ్యం అనుకుంటున్నారు. అలాంటి స్టేజ్కి తెచ్చారు వీళ్ళు. ఎందుకంటే ఎవరన్నా మాట వినలేదనుకోండి, మేము కొడతాం, మీరు సైలెంట్గా ఉండండి అన్నప్పుడు వినలేదనుకోండి,